హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ లైవ్లీ థింగ్స్. లాస్ట్ వీడియో వచ్చేసి నేను అరుణాచలం గిరి ప్రదక్షిణ వీడియో అప్లోడ్ చేశాను కదా. ఈ వీడియో వచ్చేసి లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్. నెక్స్ట్ డే అరుణాచలం నుంచి 1 డేలో మేము 3 ప్లేసెస్కి అయితే వెళ్ళాము. ఏమేం ప్లేసెస్కి వెళ్ళాము అండ్ అలానే ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది ఏంటి అని అన్ని డీటెయిల్స్ కూడా నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను. ఆల్రెడీ ఏమేం ప్లేసెస్కి వెళ్ళాము అనేది థంబ్నెయిల్లో చూసే ఉంటారు. అరుణాచలంలో మాకు దర్శనం అంతా కంప్లీట్ అయ్యేసరికి 9:30 అయింది. ఇక డిన్నర్ చేసేసి ఆ రోజు నైట్ అక్కడే స్టే చేసాము. ముందు రోజు అంతా కూడా గిరి ప్రదక్షిణ చేసేసరికి అందరూ బాగా అలసిపోయారు. సో ఫుల్గా స్లీప్ వేసి ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యేటప్పటికి టైం 8:30 అయింది. అండ్ ఈ లగేజ్ అంతా కూడా ఇంకా మేము కార్లో పెట్టేసుకొని టిఫిన్ కోసం అయితే వెళ్ళాము. టిఫిన్ చేసేసి ఇక్కడ నుంచి విరుదాచలం టెంపుల్కి స్టార్ట్ అయ్యాము. తిరువన్నమలై టు విరుదాచలం వెళ్ళడానికి జర్నీ వచ్చేసి 2 hours టైం పడుతుంది. విరుదాచలంలో విరుదగిరీశ్వర టెంపుల్కి వెళ్ళాము. ఇక్కడ ఈ టెంపుల్కి వచ్చేసి మొత్తం 5 గోపురాలు ఉన్నాయి. చుట్టూ 4 ఉన్నాయి అండ్ మిడిల్లో ఒకటి ఉంది. ఈ టెంపుల్ లోపలే చాలా టెంపుల్స్ ఉన్నాయి. ఇంకా వినాయకుడిది అండ్ అలానే అమ్మవారి టెంపుల్, ఇలా చాలా టెంపుల్స్ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి టెంపుల్స్లో మ్యాక్సిమం ఎక్కడ కూడా మొబైల్ రిస్ట్రిక్షన్స్ అయితే ఏం లేవు. ఎక్కడైతే ఫొటోస్ వీడియోస్ తీయకూడదో అక్కడ వరకు కెమెరా అండ్ మొబైల్స్ ఎలో లేదు అని చెప్పి చిన్న బోర్డ్స్ లాగా పెట్టేస్తున్నారు. ఇదైతే చాలా బాగా అనిపించింది. ఇక్కడ మెయిన్ ఏ టెంపుల్ చూసినా ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుంటుంది. ఈ టెంపుల్ వచ్చేసి చోళాస్ టైంలో కన్స్ట్రక్ట్ చేసింది అంట. ఈ టెంపుల్లో వచ్చేసి వినాయకుడు, శివుడు అండ్ శక్తి, అలానే మురుగన్ అండ్ చండికేశ్వరుడు టెంపుల్స్ ఉంటాయి. అండ్ ఈ టెంపుల్కి వచ్చేసి 5 నెంబర్కి ఒక సిగ్నిఫికెన్స్ ఉంది. ఇక్కడ వచ్చేసి 5 ప్రాకారాలు ఉంటాయి, 5 గోపురాలు ఉంటాయి. అండ్ ఇక్కడ శివుణ్ణి కూడా 5 పేర్లతో పిలుస్తారంట. సో ఈ టెంపుల్కి 5 నెంబర్తో చాలా ఇంపార్టెన్స్ ఉంది. అండ్ డైలీ 5 టైప్స్ ఆఫ్ పూజలు కూడా చేస్తారంట. అండ్ ఇది వచ్చేసి ఈ టెంపుల్ యొక్క నమూనా. చూసారు కదా, చుట్టూ 4 గోపురాలు, మధ్యలో ఒక గోపురం ఉంది. అండ్ చాలా టెంపుల్స్ కూడా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం వినాయకుడి టెంపుల్కి వచ్చేసాము. ఇది వచ్చేసి టెంపుల్కి ఒక పక్కగా ఉంటుంది. అండ్ లోపలికి కిందకి దిగి ఈ టెంపుల్కి వెళ్ళాల్సి ఉంటుంది. లోపలికి దిగడానికి కొన్ని స్టెప్స్ ఉంటాయి. ఇక్కడ ఈ టెంపుల్ లోపల చాలా ప్రశాంతంగా చాలా బాగుంది. సో కొంతసేపు అలా కూర్చున్నాము అండ్ ఇలా కొన్ని పిక్స్ క్లిక్ చేసాము. అండ్ ఇక్కడ నుంచి ఇంకా బయటకైతే వచ్చేసాము. అండ్ ఇక్కడ టెంపుల్ చాలా పెద్దగా ఉంది కదా, సో ఎక్కువ జనాలు ఉన్నా కానీ అంతగా అనిపించట్లేదు. ఈ టెంపుల్లో అలా కొంతసేపు టైం స్పెండ్ చేసి బయటకు వెళ్తున్నాము. మేము ఈ టెంపుల్ నుంచి బయటకు వచ్చేసరికి లంచ్ టైం అయింది. టైం 1:30 అయింది. సో ఈ టెంపుల్ ఎదురుగానే ఒక హోటల్ ఉంటే అక్కడ ఇంకా లంచ్ చేసేసి ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాము. నెక్స్ట్ మేము పిచ్చవరం మ్యాంగ్రూవ్ ఫారెస్ట్కి వెళ్తున్నాము. విరుదాచలం నుంచి పిచ్చవరంకి వెళ్ళడానికి 1.5 hour టైం పడుతుంది. ఇక్కడ మేము పిచ్చవరంకి రీచ్ అయ్యాము. అండ్ ఇక్కడ వచ్చేసి బోట్ రైడ్ కోసం అయితే టికెట్స్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఈ టికెట్ కాస్ట్ ఎంత పడింది ఏంటి, అండ్ మనం ఎంతసేపు ఈ బోట్ రైడ్కి వెళ్ళొచ్చు అండ్ ఎలాంటి బోట్స్ అవైలబుల్ ఉంటాయి ఇక్కడ అన్నీ కూడా నేను నెక్స్ట్ దీనికి ఒక సపరేట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను, దాంట్లో చెక్ చేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి మేము ఈ బోట్ రైడ్ని అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాము అండ్ మంచి టైం స్పెండ్ చేసాము. అండ్ ఈ పిచ్చవరం మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ వచ్చేసి వరల్డ్లోనే 2nd లార్జెస్ట్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్, అందరికీ తెలిసిందే కదా. అండ్ ఇది వచ్చేసి 45 kilometers వరకు ఎక్స్పాండ్ అయి ఉందంట. ఈ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ గురించి ఫుల్ వీడియో నేను నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను. అండ్ ఇక్కడ మేము ఈ రైడ్ కంప్లీట్ చేసుకొని రిటర్న్ అయితే వచ్చేసాము. అండ్ ఇక్కడ నుంచి మేము నెక్స్ట్ చిదంబరం వెళ్ళాము. పిచ్చవరం టు చిదంబరం ఒక 1/2 hour జర్నీ ఉంటుందంటే, చాలా దగ్గర. ఇక్కడ మేము చిదంబరం టెంపుల్ దగ్గరకు వచ్చేసాము. చూసారా, ఒక చిన్న స్ట్రీట్లోంచి ఎంట్రీ ఉంది. బట్ లోపల టెంపుల్ అయితే చాలా పెద్దది. ఈ టెంపుల్ వచ్చేసి మొత్తం 40 acres ఉంది. ఇక్కడ మేము వచ్చేసి నార్త్ గోపురం నుంచి ఎంటర్ అయ్యాము. టెంపుల్ వచ్చేసి ఈస్ట్ గోపురంకి దగ్గరలో ఉంటుంది. ఇక్కడ చూడండి, ఈ గోపురం గోడలకి ట్రెడిషనల్ డ్యాన్స్ స్టెప్స్ ఉన్నాయి అన్నీ. మేము నార్త్ గోపురం నుంచి వెళ్తున్నాం కదా, సో టెంపుల్ దగ్గరికి వెళ్ళాలి అంటే చాలా లోపలికి వెళ్ళాల్సి ఉంది. తమిళనాడులోని ఈ చిదంబరం టెంపుల్ వచ్చేసి ఇండియాలోనే అతిపెద్ద శివాలయం. అండ్ ఈ టెంపుల్లో వచ్చేసి మనం పంచభూత లింగాల్లోని ఒక లింగమైన ఆకాశలింగం చూస్తాము. మనం ముందు రోజు వచ్చేసి అరుణాచలంలో అగ్నిలింగం చూసాం కదా, మనకి ఇక్కడ ఆకాశలింగం అయితే దర్శనం చేసుకోవచ్చు.
ఇక్కడ మనం నార్త్ గోపురం నుంచి ఇలా వెళ్తుంటే మనకి మధ్యలో కోనేరు, వెయ్యికాళ్ళ మండపం అండ్ అలానే శివగామి అమ్మన్ టెంపుల్ ఇవన్నీ కూడా కనిపిస్తాయి. మేము ఫస్ట్ నటరాజస్వామిని దర్శనం చేసుకుందామని చెప్పి ఫస్ట్ అక్కడికైతే వెళ్తున్నాము. అక్కడ వచ్చేసి మేము వెళ్ళిన టైంలో పూజ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇక్కడ ఈ టెంపుల్ వచ్చేసి మొత్తం 40 acresలో ఉంటుందని చెప్పాను కదా. ఈ 40 acresలో కూడా 20 acres ఓన్లీ మెయిన్ టెంపులే ఉంటుందంట. అండ్ మిగిలిన ప్లేస్ అంతా కూడా ఇక్కడ నేను చూపించేది వచ్చేసి కోనేరు అండ్ అలానే ఆ పక్కనే వెయ్యికాళ్ళ మండపం. ఇలా ఈ కోనేరు, వెయ్యికాళ్ళ మండపం అండ్ అలానే శివగామి అమ్మన్ టెంపుల్ ఇవన్నీ కూడా ఉంటాయంట. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది చూస్తున్నారు కదా, నంది ఉంది లోపల. అండ్ ఇక్కడ వచ్చేసి మనం తూర్పు రాజగోపురం దగ్గరికి అయితే వచ్చేసాము. మనం తూర్పు గోపురం నుంచి ఎంటర్ అయితే మెయిన్ టెంపుల్ చాలా దగ్గరగా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి నేను తూర్పు గోపురం లోపల సైడ్ నుంచి ఎలా ఉంటుందో చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ నుంచి మనం ఎంటర్ అయితే ఫస్ట్ మనం మెయిన్ టెంపుల్ ఎదురుగా ఉన్న ఈ మండపంలోకి అయితే వస్తాము. ఈ మండపానికి రూఫ్ పైన ఇలా చాలా అందంగా పెయింటింగ్స్ వేశారు. ఈ పెయింటింగ్స్ అన్నిట్లో ఒక స్టోరీ ఉంది, బట్ ఇది తమిళ్లో ఉంది కాబట్టి నాకైతే అర్థం కాలేదు. అండ్ ఇక్కడ నుంచి మనం మెయిన్ టెంపుల్లోకి అయితే ఎంటర్ అవుతున్నాము. మెయిన్ టెంపుల్ ముఖద్వారం అయితే ఇలా ఉంది. మేము ఈవినింగ్ 5:30 అలా వెళ్ళాము ఈ టెంపుల్కి. సో అప్పుడే పూజలు జరుగుతున్నాయి. ఈ టెంపుల్ లోపల అయితే వీడియో కానీ ఫొటోస్ కానీ ఏం తీయకూడదు. సో నేనైతే లోపల మెయిన్ టెంపుల్లోని వీడియోస్ కానీ ఫొటోస్ కానీ ఏం తీయలేదు. ఫస్ట్ మనకి ఇక్కడ శివుడు ఆనంద తాండవం చేస్తున్న రూపం నటరాజస్వామిది అయితే ఉంటుంది మెయిన్ టెంపుల్. అండ్ నెక్స్ట్ స్ఫటికలింగం కూడా ఉంటుంది ఈ టెంపుల్లోనే. అండ్ గోవిందరాజ్ పెరుమాళ్ స్వామి వారు కూడా ఉంటారు. అండ్ ఇక్కడ చిదంబర రహస్యం అంటారు కదా, నటరాజస్వామి పక్కన గోడ మీద చక్రాకారం ఉంటుందంట. దాని ముందు బంగారు పూల మాలలు ఉంటాయంట. అవి కనపడకుండా 2 కర్టెన్స్ అయితే ముందు వేసి ఉంచుతారంట. సో అవి వచ్చేసి డైలీ వచ్చే భక్తుల కోసం 4 times ఓపెన్ చేస్తారంట. ఆ టైంలో వాటిని దర్శించుకోవచ్చు. ఇక్కడికి మేము వెళ్ళిన టైంలో పూజ జరుగుతుందని చెప్పాను కదా. పూజ కంప్లీట్ అవ్వగానే హారతులు ఇచ్చారు. హారతులు వచ్చేసి 1/2 hour పైనే జరిగాయి. ఈ హారతి అంతా కంప్లీట్ అయిన దాకా ఉండి మేము ఇంకా బయటకు అయితే వచ్చేసాము. అండ్ బయటకు వచ్చేసి ఇక్కడ శివగామి అమ్మన్ టెంపుల్ అండ్ అలానే ఇక్కడ ఉన్నవన్నీ కూడా తిరిగి చూస్తున్నాము. మేము ఈ టెంపుల్ లోపలికి వెళ్ళి బయటకు వచ్చేసరికి చీకటి పడిపోయింది. అండ్ నైట్ వ్యూలో కూడా ఈ టెంపుల్ని చూడండి. ఇది వచ్చేసి కోనేరు. ఈ కోనేరు పక్కనే వెయ్యికాళ్ళ మండపం ఉంది. ప్రజెంట్ అయితే దాంట్లోకి ఎంట్రీ లేదు. అండ్ ఇంతటితో ఈ చిదంబరం టెంపుల్ని ఎక్స్ప్లోర్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. మీకు ఎలా అనిపించింది ఈ వీడియో కామెంట్ చేయండి. అండ్ ఈ గోపురం మీద లైట్స్ కనపడుతున్నాయి కదా, ఇవన్నీ దీపాలతో వెలిగించారు. అండ్ నెక్స్ట్ మేము ఏ ప్లేస్కి వెళ్తున్నాం అనేది గెస్ చేయండి. 1 డేలో మేము ఈ 3 places ఎక్స్ప్లోర్ చేసాము. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.